మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళారా? హా, సూపర్. దాంట్లో ఏముంది? నా రూమ్కి నువ్వు వెళ్ళు, నీ రూమ్కి నేను వెళ్తా. ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళ రూమ్ చూస్తే చాలు అంటారు. అండ్ నువ్వన్నట్టుగానే జస్ట్ కూర్చొని మాట్లాడుకునే బదులు ఇది బెటర్గా. ఈ కాన్సెప్ట్ మనకొకే, బట్ మన పేరెంట్స్కి అర్థం కాదేమోగా. ఒకవేళ దొరికిపోతే ఎగ్జామ్ పేపర్ ఏంట్రా అలా ఇచ్చాడు, పోయింది ఎగ్జామ్ ప్రింట్ చేస్తారని మర్చిపోను. హాయ్ చరణం. పల్లవి ఎగ్జామ్ బాగా రాలేదా? లేదు, పాస్ అవుతా. మరి టెన్షన్ ఎందుకు? యాక్చువల్లీ 2 స్లిప్పులు పెట్టా. ఒకటి పెట్టించోటి ఉంది, ఇంకోటి బుక్ రేట్లో మర్చిపోయానేమో అని. బాబు, ఫైనల్ సెమ్ ఎగ్జామ్ ఇది, ఇంత రిస్క్ అవసరమా? ఇప్పుడు కూడా రిస్క్ తీసుకోకపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అని. సరే, ఐ హ్యావ్ టు గో. చా పల్లవి, సో రేపు అసలు ఆర్ఎస్ ఎగ్జామ్, నైట్ అవుట్ చేయాలి. బాయ్. ఆల్ ద బెస్ట్. నీకు కూడా నైట్ అవుట్ బొక్క. లేట్ అయిపోయింది. మరి బాబు వచ్చాడుగా, ఇంకేం చెప్తాం. ఈరోజు లాస్ట్ డే, అలాగే చెప్పేయాలి. ఏంటిది, ఎగ్జామ్ వచ్చి అయిపోయిందా? హే, మళ్ళీ స్లిప్ పెట్టావా? ఈరోజు ఈవీఎస్, దీనికి కూడా స్లిప్పా? హే, Okay, now introduce yourself. హాయ్, మై నేమ్ ఇస్ ఏంటి చారన్నమా? వినిపించట్లే. ఫస్ట్ టైం నా మీద జోకేసి నవ్వుతున్నది హ్యాపీగా అనిపించింది. నిన్ను చూసినప్పుడల్లా ఒక హై వచ్చింది తెలుసా. ఫస్ట్ ఇయర్ అంతా నేను చూసుకుంటూ, సెకండ్ ఇయర్ అంతా నన్ను అద్దంలో చూసుకుంటూ బాగానే ఉంటావు కదా వాడికంటే అనుకుంటూ అయిపోయాయి. ఇక థర్డ్ ఇయర్ నువ్వే చూసే ఛాన్స్ ఇవ్వలేదు ఎక్కువగా. ఫైనల్ ఇయర్ ఫైనల్లీ నేను దగ్గర నుంచి చూసే ఛాన్స్ వచ్చింది. బట్ ఇప్పటికీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ హై, ఏ ఫీల్ అయితే వచ్చిందో అదే వస్తుంది ఎవ్రీ టైమ్ ఐ సీ యూ. ఏ విషయం చెప్తే ఇంక టీపీలో కూడా చూడలేనేమో అని ఇన్ని రోజులు చూస్తూ ఉండిపోయాను. బట్ ఇప్పుడు ఇంక రోజు చూసే ఛాన్స్ లేదు కాబట్టి చెప్పేస్తున్నా. ఐ ఐ ఐ నీకెందుకు రేవన్నీ నువ్వు నీ ఎక్కడున్నా? మాట్లాడాలి. ఎక్కడ? సేమ్ ప్లీజ్. వస్తున్నా. బాబోయ్, అయిపోయింది. ఇట్స్ ఓవర్, దిస్ ఇట్. అయినా లవ్ ఏంటి లోపల ఇంత పెట్టుకుని ఈ రోజు అసలు ఫ్రెండ్ లానే ఉండిపోయినా బాగుండేదేమోగా, కానీ ఇన్ని రోజులు అలానేగా ఉన్నది. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేం. అయినా ఉన్నదేగా. చెప్పాడు. హీస్ జస్ట్ హానెస్ట్ అబౌట్ హిస్ ఫీలింగ్స్. సో మేబీ నచ్చమంటావా? నచ్చుకుని ఉండడానికి రీజన్స్ ఏం లేవు, బట్ ఇంకా నచ్చలేదు. ఒకవేళ ఎస్ చెప్తే? నువ్వు చెప్పడం ఎలా ఇప్పుడు? లేదు, పక్క నువ్వునే చెప్తుంది. ఎస్, నువ్వు చెప్పాలి. చెప్పాలా? చెప్పాలి. ఫస్ట్ సారీ చెప్పాలి. సారీ
సారీ చరణ్, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే రిగ్రెట్ ఉండిపోతుంది నీకు చెప్పేసా. ఇప్పుడు నువ్వు చెప్తే రిగ్రెట్ అవుతామా? ఎస్ చెప్తే ఎస్ ఐ నో, నీకు కొంచెం ఇష్టం ఉంది, బట్ ఎస్ చెప్పే అంత లేదు లైఫ్లో ఇంకెప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పేస్తే మన మధ్యలో ఉన్న బాండ్ కూడా ఈ ఎస్ కి నోకి మధ్యలో ఏం లేదా? ఐ డోంట్ వాంట్ కీప్ హిమ్ హ్యాంగింగ్. అంచోడు పాపం ఫస్ట్ ఇయర్ ఎందుకు చెప్పలేదురా? వన్ డే రిలేషన్షిప్ లో ఉండి చూద్దామా? నాలోని నీకున్న ప్రేమే లెక్కేసి పోగేసి దాచుంచగా